మనం పొద్దున్న తవి తీసి పెట్టుకున్నాము కదండి చిలకడ దుంపలు. ఇదిగోనండి, ఈ దుంప చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఇలాగేనండి మిగిలిన దుంపలు. మనము ఇంట్లో పండిన దుంపలతో పులుసు చేసుకుందామండి ఈవేళ. ఇదిగోనండి మామిడికాయ వేసి పులుసు చేద్దామని మామిడికాయ ముక్కలు 4 పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఒక వంకాయ, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాడ ముక్కలు. ఇప్పుడు అన్నీ తరుక్కుని పెట్టుకుని పులుసు చేసుకుందాము. ఇదిగోనండి పులుసులోకి దుంప ముక్కలు ఇలా తరిగి పెట్టేసుకున్నాను. అలాగే బెండకాయలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాడ తరిగి పెట్టేసుకున్నాను. వంకాయలు ఉప్పు నీళ్ళలో తరుక్కుంటాం కదా, అలాగే తరిగి పెట్టుకున్నాను. దుంప ముక్కలు ఇన్ని అయినా కూడానండి ఇంకా ఇవి మిగిలేయండి. ఈ దుంప అండి, ఈ దుంపతోనండి మనం కాల్చుకొని తినచ్చండి. లేకపోతేను దుంప మామిడికాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ దుంప మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తాను. మామిడికాయ పులుసు కోసము స్టవ్ వెలిగించుకొని మామిడికాయ ముక్కలు వేరుగా ఉడకబెట్టుకుందాము. అలాగే పులుసు ముక్కలు కూడా ఉడకబెట్టుకుందాము. మూత పెట్టుకుందాము. పులుసు ముక్కలు బాగా ఉడికిపోయాయి. మామిడికాయ ముక్కలు ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను, వేసేస్తున్నాను. అలాగే ఒక చెంచాడు బియ్యపు నీళ్ళు కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బెల్లం, పసుపు, ఉప్పు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి నూనె పెట్టాను. మొదట ఆవాలు వేసుకుందాము. తర్వాత మెంతులు. పులుసుకి మెంతులే రుచండి, చాలా బాగుంటాయి, ఊరి చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర. ఇదిగో బాగా కలిపేసుకుందాము. పోపు వేగింది, పులుసులో వేసేసుకుందాము. 5 నిమిషాలు మరిగించుకుందాము. పులుసు మరిగింది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందాము. వేసేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. 5 నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాము.